అవకాశం ఇస్తాను. రిటైర్డ్ ఆర్మీ అర్జున్ గారు చెప్పండి. అర్జున్ గారు నాకు ఆడియో రావడం లేదండి, వీడియో రావడం లేదు. పర్లేదు, ఆడియో వినిపిస్తుందా మీకు అర్జున్ గారు? రైట్. సెంటర్ లో ఏం జరుగుతుందో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. లోపలైతే చాలా పెద్ద ప్లాన్ నడుస్తున్నది అయితే స్పష్టం అవుతుంది. సర్జికల్ స్ట్రైక్ మించి ఉంటుందంటారా? అందరికీ రాజ్ న్యూస్ స్టాఫ్ అందరికీ నా నమస్కారం అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న ఇద్దరు పెద్దలకు వచ్చి నా నమస్కారం అండి. నేను ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అండి. 30 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేశాను, త్రూఅవుట్ ఇండియాలో సర్వీస్ చేశానండి నేను. ఓకే. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పుల్వామాలో జరిగిన సంఘటన కనీసం అంటే ఒక 30 మందిని దగ్గర 27 ఫిగర్ అవుట్ ఇంతవరకు ఇది కాలేదు, కానీ 27 అని చెప్తున్నారు. కొన్ని మీడియాలో వచ్చి 30 దాకా వెళ్ళినాయని చెప్తున్నారు. ఓకే, ఏదైతే జరిగిందో అది రాక్షసత్వం, చాలా హింసాత్మకం. అది కాకుండా ఉండాల్సింది. అది చాలా జరిగింది. అది దానికి కొంతమంది పెద్దలు ఫస్ట్ థింగ్ వచ్చి నేను వచ్చేది మీడియాకి కానీ ప్రజలకు కానీ అందరికీ రాజకీయ నాయకులకు కానీ చెప్పేది ఏమంటే, ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ ఇష్యూ, ఇట్ ఈస్ ఏ నేషనల్ ఇష్యూ. ప్రతి ఒక్క విషయం వచ్చి అందరికి తెలుసాల్సింది. ఇట్ ఈస్ ఏ నేషనల్ ఇష్యూ. సో అక్కడ కొన్ని మీడియా వర్గాలు, కొంతమంది పెద్దలు ఏం చెప్తున్నారంటే, సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే ఆర్మీ వాళ్ళ ల్యాబ్స్ అని చెప్పేసి చెప్తున్నారండి. దీనికి వచ్చి నేను ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గా దీన్ని వచ్చి నేను సమ్మతించానండి. ఎందుకంటే మహా పరిమితులు ఉంటాయండి ఆర్మీలో మా డ్యూటీకి వచ్చి పరిమితులు ఉంటాయి. ఓకే. వీ కమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, మాకు నార్థన్ కమాండ్ లో JNK నార్థన్ ఆర్మీ కమాండర్ అని ఒకతను కూర్చుంటాడు. అతను మాకు పెద్ద అక్కడ. ఓకే. అతని ఆర్డర్స్, అతని ఇన్స్ట్రక్షన్ ముతాబికే మేము అక్కడ వచ్చి పనిచేస్తామండి. అక్కడ ఏదైతే రిసార్ట్ లో ఈ ఘటన జరిగిందో, రిసార్ట్ లో అక్కడ లా అండ్ ఆర్డరే పనిచేస్తుందండి. మా ఆర్మీ వాళ్ళు అక్కడ పోయి డ్యూటీ చేయాలని చెప్పేసి అక్కడ రూలింగ్ లో లేదు. ఓకే. అక్కడ ట్రెక్కింగ్ కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క టూరిస్ట్ వెనకాల మేము వెళ్ళాల్సిన మాకు ఫస్ట్ అండ్ ప్రైమ్ ఇష్యూ ఏదంటే, టు డిపెండ్ ద నేషన్ అగెనెస్ట్ నేషనల్ అగ్రెషన్స్. మన శత్రు దేశాల నుంచి మన దేశాన్ని కాపాడుగా, అది వచ్చి మన ప్రైమరీ ఇష్యూ. టూరిస్టులు, దేశ ప్రజలను కూడా మేము కాపాడాలి. దేశ ప్రజలు ఈవెన్ నేషనల్ కెలామిటీస్ అవుతా అంటే అప్పుడు వచ్చి ఆర్మీ దిగుతుందండి. 8 to సివిల్ అథారిటీ 8 to సివిల్ పవర్ తీసుకొని మేము వచ్చి దిగుతాం రంగంలోకి. దట్ టు ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావాలి, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీరు కంపల్సరీ ప్రొటెక్ట్ చేస్తారంటారు. దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఆర్మీ లేని చోట ఎక్కడ చెప్పండి నాకు, ఆర్మీ లేని చోట ఎక్కడ చెప్పండి సింపుల్ గా. అయితే అర్జున్ గారు, ప్రభుత్వం ఏం చెప్తుందంటే అక్కడ రక్షణ శాఖకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, అక్కడ అధికారులు, ఇక్కడ యాత్రికులు వస్తున్నారు, ఇక్కడ టూరిస్టులు వస్తున్నారు అని అక్కడ అధికారులు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రక్షణ శాఖకి, అందుకనే అక్కడ రక్షించలేకపోయామని కూడా ప్రభుత్వం చెప్తున్నాను. మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవు, లేకపోతే రక్షణ ప్రతి ఒక్క చోట మేము ఇస్తాం. మేమున్న చోట, ఎస్పెషల్ మేమున్న చోట. ఇప్పుడే ఆయన ఒక డిబేట్ లో కూర్చుని అతను, ఐ డోంట్ నో హిస్ నేమ్, వెంకటేశ్వరరావు గారు VHP నాయకులు మాట్లాడారు. హలో, వెంకటేశ్వర రాజు గారు VHP నాయకులు ఉన్నారు స్టూడియోలో. మాట్లాడారు. ఒక BSF జవాన్ పట్టుకెళ్ళని చెప్పేసి, ఒక BSF జవాన్ పట్టుకెళ్ళండి, ఒప్పుకుంటాను ఆ విషయం. కాకపోతే అది అన్ఎక్స్పెక్టెడ్, అది జరగాల్సిన ఇన్సిడెంట్ కాదు. అది జరగాల్సిన ఇన్సిడెంట్ కాదు. పట్టుకోబోయారు, వాళ్ళు వచ్చి పాకిస్తాన్ జైల్లో ఉన్నారు ప్రస్తుతానికి. అతను అది వచ్చి క్యాప్చర్ చేసుకున్నారు. ఇదే సంఘటన 19th February 2019 పుల్వామాలో జరిగింది. ఏది వాట్స్ కాల్డ్ ఒక సిఆర్పిఎఫ్ కాకపోతే కాన్వాయ్ మీద సూసైడ్ అటాక్ అయింది. అక్కడ ఒక సూసైడ్ బాంబ్ అటాక్ అయింది, 40 మంది చనిపోయారు. అప్పుడు మనం బాలకోటలో ప్రతీకారం తీర్చుకున్నాం. ప్రతీకారం తీసుకునేది సిఆర్పిఎఫ్ జవాన్లు పోలా. ఓకే, దో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఆఫ్ ద జవాన్స్, బట్ థింక్ ఈస్ అసలీ జవాన్ వచ్చి ఆర్మీ పర్సన్స్ ఓన్లీ. ఆర్మీ అంటే ఏంటి, మామూలుగా మాకొచ్చి శిక్షణ వేరే ఉంటుంది, సిఆర్పీ వాళ్ళకి BSF వాళ్ళకి శిక్షణ వేరే ఉంటుంది. నేను వాళ్ళు వేరు మేము వేరు చెప్పడం లేదు ఇక్కడ, కానీ మా డ్యూటీలు వేరు, వాళ్ళ డ్యూటీలు వేరు. ఇది మటుకు గ్యారంటీ చెప్తున్నాను. ఎందుకంటే నార్త్ ఈస్ట్ అంతా మొత్తం నార్త్ ఈస్ట్ అని కానీ పహారా కాసేది వచ్చి ఓన్లీ సైనికులే. ఎస్పెషల్లీ సౌత్ గ్లేజర్, నార్త్ గ్లేజర్ అండ్ సెంట్రల్ గ్లేజర్ వచ్చి పహారా కాసేది ఓన్లీ సైనికులే, వేరే ఎవరు ఉండరు అక్కడ. గట్టు -40 -30 degrees Celsius లో. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సైనికులను మేము ఇంతకుముందు రాజు గారు చెప్పినట్టు సైనికులం మేము
మా కేవలం మా ఫస్ట్ అండ్ ప్రైమరీ డ్యూటీ వచ్చి దేశాన్ని దేశ ప్రజలను రక్షించే డ్యూటీనే మాకు, వేరే డ్యూటీ లేదు మాకు. అవును, 24 అవర్స్ కాపాడుకుంటూ ఉంటారు. ఎస్, 24 అవర్స్. ఒకటి మమ్మల్ని మేము కాపాడుకోవాలి. ఒకటండి, ఈ ఎస్పెషల్లీ కాకపోతే నార్త్ లో ఒకటి రెండు రకాల శత్రువులు మేము ఎదుర్కోవాలి. ఒకటి వాతావరణం -40 -30 ఆక్సిజన్ 30% ఆక్సిజన్ ఉంటుంది అక్కడ. సెకండ్ మన ఎనిమీస్ తో, ఈ రెండింటితో మేము ఎదుర్కోవాలి. అక్కడే మా పరిస్థితులు ఎవరికి అర్థం చేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ ఏదైనా ల్యాబ్స్ అయిందంటే ఆర్మీ వాళ్ళు కాకపోతే సెక్యూరిటీ కరెక్ట్ గా ఇవ్వలేదు, అందుకే ల్యాబ్స్ అయిందని చెప్పేసి కొంతమందికి అవగాహన లేకుండా కానీ స్టేట్మెంట్ చేస్తారు. లేదు, ఇక్కడ ఆర్మీ తప్పు పడడం లేదు అర్జున్ గారు, ఆర్మీ వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేదు అని అంటున్నారు. కొన్ని మీడియాలు చెప్పాను, ఈ మీడియా గురించి చెప్పాలని లేదు. కొన్ని మీడియాలు ఆర్మీ ల్యాబ్స్ మూలంగా సోషల్ మీడియాలో టికెట్. సో నేను చెప్పడం ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు సింధు నదిది కాకపోతే ఒక ఇష్యూ జరుగుతూ ఉంది, వాళ్ళు ఏదో దాడి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, నో ప్రాబ్లం. అవన్నీ హనుమంతుని ముందు కుప్పిగంతలని ఎంత మొత్తం ఎవరు చేయలేరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఇష్యూ ఇది సిమ్లా అగ్రిమెంట్, సిమ్లా ట్రీటీ. ఓకే, అప్పట్లో జరిగింది, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తామంటే చేయని, నో ప్రాబ్లం. చేయనిస్తే వాళ్ళకి నష్టం అవుతుంది, మనకు కాదు నష్టం. సెకండ్, పిఓకే అంటున్నారు. పిఓకే పాకిస్తాన్ ఆక్యుపేషన్ కాశ్మీర్. మీకు డిబేట్ లో కూర్చున్న పెద్దలకి చెప్తున్నాను, మొత్తం అక్కడ భారత జనాభా చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులకు చెప్తున్నాను, స్టాఫ్ కూడా చెప్తున్నాను. మనము 71 వార్ లో అప్ టు లాహోర్ వరకు వెళ్ళామండి. ఎంతమందికి తెలుసో తెలియదు నాకు తెలియదు. లాహోర్ వరకు వెళ్ళాం మనం. అలాంటప్పుడు మనం లాహోర్ మనం ఆక్రమించుకోవాల్సింది కదా. ఇవాళ అంటున్నాడు పిఓకే అని చెప్పేసి, మనం ఐఓఎల్ ని పెట్టుకొని ఉండొచ్చు కదా, ఇండియా ఆక్యుపైడ్ లాహోర్ అని చెప్పేసి. అప్పట్లో మనం భిక్ష పెట్టాం వాళ్ళకి. చలో ఠీకే, వాళ్ళు చెప్పేసి ఇడిస్తామని చెప్పేసి ఇడవలా. ఓకే, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 65 వార్ కానీ 71 వార్ కానీ మొన్న జరిగిన 1999 లో కార్గిల్ వార్ జరిగి కానీ వాళ్ళకి ప్రతి ఒక్కటి సేమ్, ప్రతి ఒక్క దాంట్లో ఓడిపోయారు. మనము ఒక భారతదేశమే ఈస్ట్ పాకిస్తాన్ ని విభజించి దాని నుంచి బంగ్లాదేశ్ గా రూపుదిద్దాం. మనం విముక్తులు చేశాము. ఓకే, పాకిస్తాన్ నుంచి విభజించి ఈస్ట్ పాకిస్తాన్ ని దాని నుంచి బంగ్లాదేశ్ గా రూపుదిద్దింది ఎవరు అంటే భారతదేశమే. ఆ క్రెడిట్ మనకి వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటున్నారు యుద్ధ సన్నాహాలు, వార్లైక్ సిచ్యుయేషన్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ రైట్. కానీ ఈ నిర్ణయం తీసుకునేది ఎవరు? దేశ ప్రజలు కాదు కదా. ఎవరు తీసుకోవాల్సినది? మన హై లెవెల్ కాకపోతే పొలిటికల్ లీడర్స్, దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్. There are 3 ways to separate this Pakistan. First thing, సునాయాసంగా, ఫ్రెండ్లీగా హై లెవెల్ చర్చలు జరగాలి. హై లెవెల్ చర్చలు అంటే ప్రైమ్ మినిస్టర్, మన ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళకేంటి తప్పు ఇవి ఉన్నాయో మనకేంటి తప్పు ఉన్నాయో మాట్లాడాలి. సో ఇది కాదు, ఇది ఎప్పటికీ కాదు, ఇట్స్ నాట్ పాసిబుల్. సెకండ్, యూనోని మనం అప్రోచ్ చేయాలి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అప్రోచ్ చేయాలి. మనం అక్కడ పోయి చెప్పాలి, పాకిస్తాన్ మేము చెప్పినాము, మేము వచ్చి కాకపోతే ఒక సిట్టింగ్ అయిపోయింది, ఆ సిట్టింగ్ లో వచ్చి వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఫలానా దీనికి వచ్చి. వాళ్ళు పిఓకే మీద చాలా ఆకర్షితులైనారు. పిఓకే ఇస్ నాట్ దేర్ ల్యాండ్. వాళ్ళు అనుకుంటున్నారు పిఓకే వచ్చి వాళ్ళది. ఇది తప్పు. పిఓకే ఈస్ పార్ట్ ఆఫ్ జేఎండ్కే, పిఓకే ఈస్ పార్ట్ ఆఫ్ ద ఇండియా. నోబడీ కెన్ ఛాలెంజ్ దిస్. చలో సెకండ్ ఇష్యూలో యూనివర్లో చెప్తాం, ఇదంతా మొత్తం జరుగుతూ ఉంది. అట్లా లేదు అంటే థర్డ్ ఇష్యూ వచ్చి టు డిక్లేర్ ద వార్. ఇది చేయాలండి మనం. ఎన్ని రోజులు ఈ ముసుగులో గుద్దులాట మనం చూడాలండి. ఇది ఎవరు ఇక్కడ చనిపోతున్నారు? ఎవరు పెద్ద వాళ్ళు చనిపోవడం లేదు. మా ఆర్మీ వాళ్ళు చనిపోతున్నారు, ప్లస్ వచ్చి ప్రజలు చనిపోతున్నారు, యూనివర్సిటీ ప్రజలు చనిపోతున్నారు. am I right or not? రైట్. పాకిస్తాన్ పేరు చెప్తేనే ఇండియాలో ప్రతి ఒక్కరి గుండె ప్రతీకారంతో రగిలిపోతున్న సందర్భం అండి అర్జున్ గారు. మేము డ్యూటీలు చేసి నేను ఇప్పుడు కూడా అండి, మై ఏజ్ ఇస్ కంప్లీట్ నౌ 66. ఐఎమ్ రెడీ టు గో ద వార్ ఇన్ కేస్ వార్ డిక్లేర్స్. ఒక వార్ డిక్లేర్ పాకిస్తాన్ నేను పోరాడడానికి నేను ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాను నేను. రైట్.